చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండేళ్లు మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు నేడు ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికలకు ముందు 145 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటి నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో దమ్ము ధైర్యం సత్తా మొగతడ ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలతో పాటు చాలా హామీలు ఇస్తామని చెప్పేసి సూపర్ 6 హామీలు ఇస్తాము, దానిపై 140 హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చి పేద ప్రజలందరినీ మోసం చేసి పేద ప్రజలందరినీ వెన్నుపోటు పడిసి పేద ప్రజలందరినీ దగా చేసి బడుగు బలహీన వర్గాలందరినీ వెన్నుపోటు పడిసి కరెక్ట్గా 2 సంవత్సరాలైంది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోరు. మామకు వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వెన్నుపోటు పడిశారు. అది వాస్తవం కాదా మీరందరూ గుర్తుంచుకోండి. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల దాటిన ఆడపిల్లలందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పి మీరు చెప్పింది వాస్తవం కాదా? హామీలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా కనీసం ఒక్క మహిళకైనా 1500 రూపాయలు వేశారంటే వేయనే వేయలా. కానీ